సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనము. అంతరంగంన పగ ఉంచుకునివాడు అబద్ధికుడు అనబడును. అంతరంగంలో మనసులో పగ ఉంచుకుని ప్రతి వాడు అబద్ధికుడిగా పిలువబడతాడు. నా మనసులో ఉన్నది పగ, బయటికేం తెలుసు అనుకుంటారు. కానీ సైన్యములకు అధిపతియగు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుని యొక్క అంతరంగాన్ని పరిశీలించి పరీక్షించి పరిశోధిస్తాడు. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము, అది అంతరంగములన్నీ కూడా పరిశోధించును అన్నాడు. అందుకే అంతరంగంలో ఒకవేళ పగ ఉన్నట్లయితే ప్రేమైన దేవుని ఇష్టమైనటువంటి ప్రజలారా, ఈ దినము నుండి సమస్తాన్ని తొలగించుకునండి. ఎవరి మీదనైనా కోపం ఉన్నట్లయితే అది ఉదయం నుండి సాయంకాల సూర్యాస్త సమయం వరకే దాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇక ఉదయకాల సమయం వరకు కూడా వారి మీద నీ దృష్టి ఉంది అంటే ఇక నిన్ను దుష్టుడి పరిపాలన చేయించున్నాడు అని అర్థం. అందుకే వారిని అది చేయాలి, ఇది చేయాలి, దేవుడు వారిని ఏ విధంగా హెచ్చించాడు, నాకు వాళ్ళు గుర్తుకొస్తున్నప్పుడు నేను ఏడుస్తున్నాను అంటే ఏడు, నిశ్చయంగా ఏడు. నువ్వు జీవితకాలం అంతా ఏడు. రేపు నువ్వు మరణించినాక, ఈ లోక సంబంధంగా మరణించినాక తర్వాత కూడా నువ్వు వెళ్ళేది ఏడుపున ప్రదేశంలోకి వెళ్తావు. నాకు వారు గుర్తుకొచ్చినప్పుడు అలా నా పై అంతా మంట మండుతుంది అనుకుంటారు. ఇక్కడ పై అంతా మంట మండించుకో. రేపు నువ్వు వెళ్ళేది కూడా నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు, అదే మంటలోనికి వెళ్తావు, అదే అగ్నిగుండంలో వెళ్తావు. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చాడు. ఏమన్నాడు అంటే 24వ అధ్యాయం 55వ వచనంలో, అక్కడ ఏడుపును అక్కడ పండు కొరుకుటై ఉండును అన్నాడు. ఇక్కడ నువ్వు ఎవరిని చూసి పటపటమని పండు కొరుకుతున్నావో అక్కడ నువ్వు పండు కొరికే ప్రదేశంలోకి వెళ్తావు. దాంట్లో సందేహమే లేదు. నిశ్చయంగా నీవు ఇక్కడ ఎవరి మీద పండు కొరుకుతావో అక్కడ పండు కొరికే ప్రదేశంలోనే ఉంటావు. ఇక్కడ ఎవరిని చూస్తే నీ పై అంత మంట మండుతుందో అక్కడ మంట మండే ప్రదేశంలోకి వెళ్తావు. ఇక్కడ ఎవరిని చూస్తే ఏడుస్తున్నావో నిశ్చయంగా అక్కడ ఏడ్చే ప్రదేశంలోనే ఉంటావు. ఇక్కడ నీ జీవితకాలం ఉంటావు, అక్కడ తరతరములు యుగయుగములు నీకు అదే పని. నా పై అంతా మొత్తం పురుగు పాటడు అయితే వాడిని చూసినప్పుడు అంటే అదే పురుగు పారుతుంది, అదే పురుగు ఎన్నడూ చావదు, అదే ప్రదేశంలోకి నువ్వు నిశ్చయంగా వెళ్తావు. అందుకే ఎవరి మీద పగ ఉంచుకోవద్దు. ప్రతి వారిని శత్రువులను సైతం దేవుడు ప్రేమించమన్నాడు. వారిని మనం ప్రేమించకపోయినా మన మనసులో మనం దేవా వారిని క్షమించమని అడగాలి. అంతేకాకుండా చివరిగా అన్నాడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం లోపల, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. ఇదే అంతరంగంలో పగ ఉంచుకొని మీదికి సమాధానంగా ఉన్నట్టు నటించుకుంటూ జీవించినట్లయితే చివరికి అయితే ఒకడు నడుచు మార్గం వానికి సరియేదినిగా కనబడును, కానీ అది చివరికి మరణంనకు నడిపించును. నువ్వు నడిచే మార్గం నీకు సరిగ్గానే కనబడుతుంది, కానీ చివరికి నేను ఎక్కడికి తీసుకుపోతుందో బిడ్డ, జాగ్రత్త కలిగి జీవించు. మనసు లోపల నెమ్మది, సమాధానము, యేసు ప్రభు వారి దయాలత్వము, సాత్వికాన్ని అనుసరించి నడుచుకో. ఈ పగలు, ఈ ప్రతీకారాలన్నీ మానుకో. దేవుని ఒక మహోన్నతమైన కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.